గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంలో మరి ఉత్తరప్రదేశ్కి పోయి దాంట్లో పాల్గొని వచ్చే సమయానికి మరి తప్పకుండా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను తప్పకుండా కలుసుకోవాలి. హెలికాప్టర్కు ఇబ్బంది అయినా కానీ ఆఖరికి రోడ్డు నుంచి అయినా పోయి ధర్మపురి నియోజకవర్గ ప్రజలను కలవాలి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఈరోజు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. మన పార్లమెంట్ అభ్యర్థి అయిన వంశీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసిండు. ఒక యువకుడిని ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడాలని వారి ఆలోచన చేసిండు. స్వతహాగా సేవ చేయాలి, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని యువతరానికి ఒక స్ఫూర్తిగా రాబోయే కాలంలో నేను ఉన్నానని ధైర్యం చెప్పడానికి ఒక వ్యక్తిత్వాన్ని ముందుకు నిలబెట్టాలని వంశీ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువకులను ప్రోత్సాహం చేస్తూ యువతరానికి పెద్దపీట వేయాలని, అదేవిధంగా 10 సంవత్సరాల కాలం పాటు ఒక ప్రక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ యువకులకు మోసం చేసి కనీసం వారికి రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఒక్క మారు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉంటే, అటువైపున్న బీజేపీ పార్టీ వారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశవ్యాప్తంగా ఉన్న యువతకు మోసం చేస్తే ఆ యువతకు నేను ఉన్నాను అని నిలబడడానికి ముందొచ్చిన వంశీని మనం ఆశీర్వదించడం కావాలని కోరడానికి మేమందరం కూడా రావటం జరిగింది. మిత్రులారా, ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రాబోయే కాలంలో మేము వారు అందరం కూడా కలుసుకొని ఈ నియోజకవర్గంలో బెల్లంపల్లి నుంచి మొదలుపెట్టుకొని చెన్నూరు కానీ, అదేవిధంగా మంచిర్యాల కానీ, రామగుండం కానీ, పెద్దపల్లి కానీ, ధర్మపురి కానీ, మంతని కానీ నియోజకవర్గాలకు సంబంధించిన